ఒక విషయం చెప్పండి, ఒక ఫాదర్గా ఫస్ట్ టైం బాహుబలి 2 ఒక భారీ ప్రాజెక్ట్, ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న ఒక ప్రాజెక్ట్, అంత గొప్ప సినిమాలో మీ అమ్మాయి పాట పాడుతుంది అని తెలిసిన వెంటనే ఫస్ట్ మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటండి? చాలా సంతోషం అండి, మామూలు సంతోషం. ఎందుకంటే బాహుబలి ఎప్పుడు రిలీజ్ అవుతుందా, టికెట్ కొనుక్కొని ఎప్పుడు హాల్లో కూర్చొని ఎంజాయ్ చేద్దామని ఎంతోమంది ప్రేక్షకుల్లో మేము కూడా ఉన్నాం. అవును. రెండోది మాకు ఫస్ట్ సంతోషం ఎక్కడ స్టార్ట్ అయిందంటే బాహుబలి 1 నుంచే అండి. బాహుబలి 1 కంటే ముందే కీరవాణి గారి దగ్గర నేను తయారు చేసిన పిల్లలందరూ ఆయన కోరస్ గ్రూప్లో ఉంటారండి. ఆయన దగ్గర ఉన్న మంచి గ్రేట్ ఒక థాట్ ప్రాసెస్ ఏంటంటే కోరస్ సింగర్స్లా చూడండి. ఆయన కోరస్ సింగర్స్ 20 మంది పాడని, 30 మంది పాడని, 40 మంది పాడని, ప్రతి ఇండివిజువల్ వాయిస్ ఆయనకు తెలుసు. ఓకే, వాయిస్ కల్చర్ ఎలా ఉంటుంది, ఆయన ప్రతి ఇండివిజువల్ వాయిస్ రికార్డ్ చేసి ఆయన మైండ్లో ప్రతి వాయిస్ కల్చర్కి ఒక రేటింగ్ ఉంటుంది, ఒక గ్రేడింగ్ ఉంటుందండి. వెన్ టైమ్ కమ్స్ వాళ్ళని సోలో సింగర్స్గా ప్రొజెక్ట్ చేయడానికి ఎలాంటి హెజిటేషన్ ఆయనకు ఉండదు. ఓకే, ఎలాంటి హెజిటేషన్ ఉండదు. సో ఎవరిని ఆయన వీళ్ళు కోరస్ సింగర్స్, వీళ్ళు పెద్ద సింగర్స్, వీళ్ళు చిన్న సింగర్స్ అని ఆ డిస్క్రిమినేషన్ నేను ఆయన దగ్గర చూడలేదండి. సో గంగోత్రి నుంచి పాడుతున్నారు మా పిల్లలు అక్కడ. అలాగే అందరూ అండి, మణి గారు కానీ, మిక్కీ జే మేయర్ గారు కానీ, ఇప్పుడు వచ్చే కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ అండి, ఎంతమంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ మా పిల్లల్ని పాడిస్తున్నారు. సో ఈ సందర్భంగా అలాంటి బ్యాచ్లో ముందు కోరస్ సింగర్స్గా మా పిల్లలు ఉన్నారు. మా పిల్లలు ఇద్దరు కూడా బాహుబలి 1లో, బాహుబలి 2లో కోరస్ సింగర్స్ ఆ టీంలో ఉన్నారు, మ్యూజిక్ టీంలో. ఆ టీంలో ఉన్నప్పుడే నేను అత్యంత సంతోషపడ్డాను. మేమందరం బాహుబలి టీంలో మ్యూజిక్ అనే ఒక దాంట్లో ఆ టీంలో మా పిల్లలు కూడా ఉన్నారు, అంటే మా స్టూడెంట్స్ ఉన్నారు, నా కన్న పిల్లలు కూడా ఉన్నారు అనే ఒక సంతోషం. దాని తర్వాత ఆయన ఏం చేస్తారంటే, నేను చెప్పాను కదండి, ఎక్కడైనా ఈ వాయిస్కి ఇది ట్రై చేయొచ్చు అన్నప్పుడు ట్రై చేస్తారండి. ఆ ట్రై చేసినప్పుడు ట్రై చేశారని అనుకున్నాం, మేము కూడా అనుకున్నాం ఓకే చూద్దాం. బట్ ఎప్పుడైతే దాన్ని పోస్టర్ రిలీజ్ చేశారో ఆ రోజు చాలా 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 థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాం. మా సోనీ కూడా చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయింది. ఇప్పటికీ ఆ హ్యాంగ్ ఓవర్లో ఉంది మా పాప. ఎందుకంటే చిన్నపిల్ల కదండి, అంత పెద్దది వచ్చేసరికి తనకి నేనేనా పాడానా, నాకే వచ్చిందా అనే ఒక దీంట్లో ఉంది. సినిమాలో అన్ని పాటల్లో ఇంకా బాగా పేరు తెచ్చుకుని హిట్ అయిన సాంగ్ అది. ఇంకా సంతోషమే అన్నిటికంటే హంసనావ సాంగ్. ఇంకా సంతోషమైన విషయం చెప్తాను, మా ఎల్ఎంఏలో ఎంతమంది సింగర్స్ ఉన్నారో, ఎంతమంది పేరెంట్స్ ఉన్నారో అంతమంది కూడా నేను ఎలా ఫీల్ అవుతున్నా అలా ఫీల్ అవుతున్నాను. హంసనావ సాంగ్ సోనీకి రావడం వల్ల మా పేరెంట్స్, మా సీనియర్ సింగర్స్ సోనీకి వాళ్ళంతా, తర్వాత సోనీ వాళ్ళ దీపు అన్నతో పాడింది కదా. సో వాడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సింగర్, వాడితో డ్యూయట్లో తను పాడింది. సో మల్టిపుల్గా ఉందన్నమాట. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాకు ఎంత సంతోషం అంటే మా ఎల్ఎంఏలో ఉండే 3-4 వేల ఫ్యామిలీస్ ఈక్వల్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నేను ఒక్కడనే కాదండి, నాకు వచ్చే ఫోన్లు కానీ మెసేజెస్ కానీ, మా కో సింగర్స్ నాకు ఇచ్చే మా పేరెంట్స్ కానీ, అందరూ ఈ పిల్లలు ఇచ్చే ఆ రెస్పాన్స్ కానీ, సో అమేజింగ్ అండి. సో ఇంత విస్తృతంగా మేము ఫీల్ అవుతున్నాం. హాయ్, నేను మీ రామాచారి. వాచ్ మై ఇంటర్వ్యూ, అ డైలాగ్ విత్ ప్రేమ, ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్.